టైం వచ్చేసి 10:03 అవుతుంది. మొన్న మేము బైక్ ఇచ్చినాము, అది మన బ్రేక్ ప్యాడ్స్ డిస్క్ ఇరిగిపోయిందని, మళ్ళీ ప్లస్ ముంగట డ్యూమ్ ఊగుతుందని ఇచ్చినాము. అయితే డ్యూమ్ ఏంటంటే ముంగట ప్యానెల్స్ ఉంటాయి కదా, ప్యానెల్స్ లేదన్నాడు. ఇక్కడ కాదు కొండ అదేంది మన షాకోస్ కాడ ఒక హోటల్ ముంగట కొత్త ఓపెన్ అయిందంట వీళ్ళ బ్రాంచ్. ఇక్కడ పోమంటే అక్కడ పోమంటారు, అక్కడ పోమంటే ఇక్కడ పోమంటారు, ఇక్కడ నుంచి ఎక్కడికో పోమంటారు వీళ్ళు. ఇక్కడ ఒక సర్వీస్ అయితే కరెక్ట్ ఉండదు వీళ్ళది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ అయిపోయింది మీది బ్రేక్ వెనకాల అది అయిపోయిందని వచ్చినాము. వాళ్ళు పిలుస్తూ వస్తే ఆయన చెక్ చేసినాం. అంటే ఒక ట్రాల్ కొడితే ఏమైందంటే అది ఎట్లా అయిపోయిందంటే ఇరిగిపోయిన బ్రేక్ అయినా నయం ఉండే, బ్రేక్ కొడితే బ్రేక్లా పడుతుంది, అది క్లచ్ ఉంటుంది చూడు, క్లచ్ లాగా పడుతుంది. ఇప్పుడు క్లచ్ ఇట్లా ఒత్తుతా ఉంటే ఆగుతూ ఉంటుంది చూడు అప్పుడప్పుడు బండి. ఇప్పుడు ఇది ఉంది క్లచ్, వీడికి ఇట్లా డిస్క్ ఉన్నది ఇక్కడ వరకు ఆగాలి, ఇక్కడ అది ఇక్కడ వచ్చినా కూడా ఆగకపోయి ఉండే. అయితే మళ్ళీ ఏం చేసినాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇస్తే పోయినాము. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీ బండి అయిపోయిందంటే మా తమ్ముడు హాస్టల్ దగ్గర పోతే మేము ఇక రాలేదు, ఒక హాఫ్ అన్ అవర్లో వద్దాం అనుకుని 4 o'clock పడుకున్నాం, 5 o'clock లేచిపోయి వద్దాం అనుకున్నాం. టైం చూసేసరికి 8 అవుతుంది, మస్తు వర్షం పడ్డది. ఇక మళ్ళీ ఆయన కాల్ చేసాం, బండి అన్న ఇట్లా అంటే మీ బండ్లు ఎప్పుడైనా బయట ఉంటాయి గైస్, మీరు ఏ అయితే ఓలా షోరూమ్కి ఇస్తారో వాళ్ళు ఏం లోపల పెట్టరు, ఇట్లా పడేసి పెడతారు అంతే. ఓలా షోరూమ్లో ఎప్పుడూ లోపల పెట్టరు, ఇట్లా రోడ్ల మీదనే ఉంటుంది, ఇట్లా రోడ్ల మీదనే ఉంటాయి మీ ఓలా బైక్స్ అన్నీ. ఇదొకటి కస్టమర్, ఇవన్నీ రిపేర్ బండ్లు ఇవన్నీ. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయితే 10:05 అవుతుంది. ఇట్లా రోడ్ల మీద ఉంటాయి తప్పితే ఇట్లా బయట పడేసి ఉంటాయి. మన షోరూమ్ లాగా ఇట్లా ఏముండే, ఇట్లా పక్కన హోండా షోరూమ్ ఉంటుంది అక్కడ సైడు, అటు పక్కన ఇటు పక్కన ఇంకోటి అన్నీ ఎలక్ట్రిక్వే ఉన్నాయి ఇక్కడ సైడ్ అన్నీ. ఇట్లా రోడ్ మీద ఉంటుంది గైస్ మీ బండ్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓలా బండ్లు అయితే కొనకండి.